మళ్ళీ తెరపైకి ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లును అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఈసారి ఎలాగైనా సరే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ 4-5 రాష్ట్రాలు ఎన్నికలు అయ్యాయి కదా. మన 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజ్యసభలో ఎన్డీఏ తన బలాన్ని అయితే పుంజుకుంది. అలాగే లోక్సభలో కూడా బీజేపీకి మంచి బలమే వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు 131వ రాజ్యాంగ బిల్లు ప్రకారం అది వీగిపోయింది కదా. మహిళా సాధికారత బిల్లు కోసం ప్రవేశపెట్టిన ఈ డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాజ్యసభలో 154 పైగానే ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ ఉంది. 163 గనక వస్తే 3 వంతులు కాబట్టి ఏ విధంగా చూసినా ఈ బిల్లు వీగిపోవడానికి అవకాశం ఉండదు. అందుకోసమే మొన్న ఈ ప్రయత్నాలన్నీ చేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే మంచి కసరత్తులు చేసి సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అందుకే మళ్ళీ ఇప్పుడు ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లుని ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎలాగైనా సరే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి ఈ 2029 ఎన్నికల కంటే ముందు. దీనికోసం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సరిహద్దులు మాత్రం మారబోతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. బిల్లు ఇప్పటికే సిద్ధమైందని 55, 81, 82, 170, 330, 332, 334 ఆర్టికళ్లకు ఇది సవరణను సూచిస్తుందని తెలుస్తోంది. అందరికీ సమానంగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో 50% సీట్లను పెంచేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. ఈ డీలిమిటేషన్ తర్వాత లోక్సభలో ప్రస్తుతం ఉన్న 84 ఎస్సీ సీట్లు 136 పెరుగుతాయి. ప్రస్తుతం ఎస్సీలకు 15.46% సీట్లు రిజర్వ్ కాగా అవి 16% విస్తరిస్తాయి. ఎస్టీ సీట్లు 47 నుంచి 70కి ఎగబోతాయి. ఏ విధంగా చూసినా ఇది మంచిదే. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే సౌత్ ఇండియాకి దీనివల్ల నష్టం కదా అంటున్నారు. నాకు ఇప్పటికే అర్థం కాదు. సౌత్ ఇండియాకైనా నార్త్ ఇండియాకైనా ఇప్పుడు 50% సీట్లు పెరిగినప్పుడు ఇప్పుడు ప్రాధాన్యత ఎంత ఉందో అప్పుడు అంతే ఉంటుంది కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు మనకి 131 ఎంపీ సీట్లు ఉన్నాయి, లోక్సభ స్థానాలు ఉన్నాయి మన సౌత్కి. రేపు పొద్దున్న ఎన్ని పెరుగుతాయి? 131 అంటే ఇందులో మళ్ళీ సగం అంటే 65 అనుకోండి. 65 అంటే 195, 196కి వెళ్తుంది. మరి ఇప్పుడు ఏ ప్రాధాన్యత ఉందో అప్పుడు అంతే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే అటు కూడా మొత్తం కలిపితే 850 స్థానాలకి వెళ్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు జనాభా ఉన్నటువంటి దాని ప్రకారం 1000 మంది లోక్సభలో ఉండాలి. అంటే లోక్సభ స్థానాలు 1000 ఉండాలి ఈ జనాభాకి. అందుకే 850కి పెంచుతున్నారు. మరి ఇది చాలా మంది దీన్ని రకరకాలుగా అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటున్నారు. అలాగే బడ్జెట్ దీనివల్ల ఎక్కువ పెరిగిపోతుంది ఈ జీతాలకి దీనికి ఇదంతా అంటున్నారు. కానీ పరిపాలనా విభాగం అనేది పెరుగుతుంది కదా, విస్తరణ పెరుగుతుంది కదా, పరిపాలన అనేది బాగుంటుంది కదా. అంటే ఒక సరైనటువంటి జనాభా ప్రాతిపదికన జరగాల్సినటువంటివన్నీ జరుగుతాయి కదా. ఇంకా రెండోది ఏంటంటే ఇక్కడ బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్ వల్ల మనం తర్వాత వీగిపోతాం. 33% మహిళలకి రిజర్వేషన్లు అంటే రేపు పొద్దున్న మహిళలందరికీ వీళ్ళకే ఓట్లు వేస్తారు ఈ బిల్లు పాస్ అయితే. అప్పుడు ఏదైతే మహిళా శక్తి ఉందో లేకపోతే సానుభూతి ఉందో అదంతా కూడా బీజేపీకి వచ్చేస్తుంది కదా అన్న విధంగా వీళ్ళు మాట్లాడతారు. అంటే వీళ్ళకి కొన్ని చేత కాదు, చేతగానివి అటువైపు ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేసిందంటే దాన్ని అడ్డుకుంటారు. ఏదైనా మొత్తానికి ఇప్పుడు మొత్తం మార్చేశారు కాబట్టి రాజ్యసభ అంతా కూడా ఇంచుమించు 154 అఫీషియల్గా వచ్చేసారు. 160 మందికి పైగానే ఇప్పుడు ఎన్డీఏకి సపోర్టు. కాబట్టి ఏ విధంగా చూసినా ఈ బిల్లు పాస్ అయ్యి తీరుతుంది.